అసలు ఏమని పిలవాలో అర్థం కావట్లేదు. తిను అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంటా? ఈ పోస్ట్ ని మీరు జాగ్రత్తగా చూసి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న ఒక్కొక్క షిప్ నుంచి ఎంత అడుగుతున్నాడో మీకు తెలిసిందంటే ఆటోమేటిక్ గా మన బ్లడ్ బాయిల్ అవుతుంది. బికాస్ తను అడుగుతున్నది ఇచ్చామంటే మనం ఎక్స్ట్రాగా 20% దగ్గరగా డబ్బులు కడుతున్నట్టు పెట్రోల్ మీద, డీజిల్ మీద. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్ని కూడా ధరలు పెంచే అవకాశం ఉంటుంది పెట్రోల్ మీద, డీజిల్ మీద. ఇఫ్ తను అడుగుతున్నది కానీ జరిగిందంటే, సో ఫస్ట్ అసలు ఈ ట్రంప్ అడుగుతున్నది ఎంత? ఒక్కొక్క షిప్ పాస్ అవుతుంటే 20% కావాలంటున్నాడు. దాని ధర ఎంత? అండ్ దానికి ఇరాన్ ఏం చెప్తుంది? ఎందుకని ఇవాళ మార్కెట్ నిన్నట్లా కాకుండా పడి పెరగడం కాకుండా ఇవాళ పడి ఫర్దర్ గా పడి డే లో దగ్గరగా ఎండ్ అయింది? ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా మారిన ఈక్వేషన్స్ ఏంటి? స్పెషల్లీ మీరు తెలుసుకోవాల్సింది బాండ్ డీల్స్ గురించి, రూపీ ఇవాళ వీక్ అయిన విధానం, మోస్ట్ ఇంపార్టెంట్ క్రూడ్ ఆయిల్. వీటిల్ని మనం ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంతో ఇవాళ మార్కెట్ ఎందుకు పడిందనేదే కాదు, దాంతో పాటు బంగారం, వెండి కూడా నేను ఎందుకు పడ్డాయన్నది మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటూ, ఎల్ నినో ఒక ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గానే ఈసారి ఎకానమీ మీద పడేలా కనిపిస్తుంది. అది నేను చెప్తున్నది కాదు, HUL హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు చెప్తున్నది. సో నేను నిన్న కానీ ఈవెన్ గతంలో కూడా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ లో ఈసారి మాన్సూన్స్ అండ్ స్పెషల్లీ ఎల్ నినో ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇండియన్ ఎకానమీ మీద ట్రాక్ చేస్తూ వద్దాం. జూలై 15th కి మనకు క్లారిటీ వస్తుందని మాట్లాడుకున్నాం. నిన్న మన వాళ్ళు పెట్టిన కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చూస్తున్న తర్వాత ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ మాన్సూన్ రిలేటెడ్ గా, ఎల్ నినో రిలేటెడ్ గా ఉంటున్న డేటా దీన్ని యాడ్ చేసుకుంటూ, అండ్ నిన్న వచ్చిన ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఇవాళ వస్తున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. యుఎస్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అది వచ్చిన ప్రతిసారి బంగారం వెండి రియాక్ట్ అవుతుంటాయి, స్టాక్ మార్కెట్లు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి. బికాస్ యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు, ఇన్ఫ్లేషన్, జాబ్స్ డేటాని బట్టి మారుస్తుంటారు. కాబట్టి ఆ డేటాని కూడా మాట్లాడుకుంటూ ఇంపార్టెంట్ గ్లోబల్ ఈవెంట్స్ అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ ఉన్న సెల్లింగ్ డేటా అండ్ డొమెస్టిక్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ మార్కెట్ డేటాని మాట్లాడుకుంటూ, మార్కెట్ యాక్టివిటీ వాళ్ళ ఎలా ఉందన్న దాన్ని, స్పెషల్లీ నిన్నటి లోని వాళ్ళ మార్కెట్ అయితే బ్రేక్ చేయలేదు కదా, అండ్ ఫర్దర్ గా ఇక్కడి నుంచి కింద పడుతుంటే ఏ లెవెల్స్ మనకి గతంలో ఇంపార్టెంట్ గా కనిపించాయన్న థీసిస్ ని మాట్లాడుకుంటూ, అండ్ ఇది చూసారా, గత 6 నెలల నుంచి 2,30,00,000 లీటర్ల పాలు బయట తాగుతున్నది, జనాలు తాగుతున్నది ఫేక్ అట. నిర్మా డిటర్జెంట్ పౌడర్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి పాలను తయారు చేస్తున్నారు. ఇది మార్కెట్ కి సంబంధం లేకపోతున్నా దీని గురించి ఇవాళ మాట్లాడుకోవాలి. దీని గురించి కూడా ఇవాళ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సరే, ఇక్కడ ఈ పోస్ట్ ని మీరు గమనించారంటే ట్రంప్ ప్రతి షిప్ వెళ్తున్న దానికి డబ్బులు అడుగుతున్నట్లు మనకు అర్థం అవుతుంది కదా. ఇది నేను మీకు వాట్సాప్ లో పెట్టింది. ఆల్మోస్ట్ ఇది మనకు ఒక నైట్ 9-10 అరౌండ్ అప్డేట్ అయిందనమాట. కానీ ఈ ఇమేజ్ గుర్తుందా? నిన్నటి వీడియోలోనే ఇంట్రొడక్షన్ లోనే నేను మీకు చెప్పాను, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న దానికి, షిప్స్ వెళ్తున్న దానికి ట్రంప్ డబ్బులు అడుగుతున్నాడు, తను అడిగే అవకాశం ఉందని ఎలా వార్తలు, కథనాలు వస్తున్నాయని ఎలా మనం మాట్లాడుకున్నాం. యుఎస్ దొరికిపోయిందని, క్లియర్ గా దొరికిపోయింది. ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఫ్రీగా ఉంచాలి, ఇంటర్నేషనల్ వాటర్ వేస్ ఎవరి చేతుల్లోనూ ఉండకూడదు, ఇరాన్ ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయకూడదు. కలెక్ట్ చేసిందంటే మేము యుద్ధం చేస్తాం, దాడి చేస్తాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అందరికీ ఫ్రీగా ఉంచుతాం, ప్రతి దేశం దాని నుంచి లాభం పొందాలి. ఇలాంటి మాటలు మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు అడుగుతున్నది ఏకంగా 20% నాకు డబ్బులు కట్టమని. 20% ఎంతో తెలుస్తుందా? ఒక ఫుల్లీ లోడెడ్ సూపర్ ట్యాంకర్ బిగ్ షిప్ మొత్తం కూడా ఫుల్లీ లోడెడ్ గా క్రూడ్ ఆయిల్ తో ఉంటే అది $30 మిలియన్ దగ్గరగా ఇరాన్ వాళ్ళు అడిగింది. ఒక్కొక్క షిప్ పాస్ అవడానికి మాకు కట్టమని అడిగింది, ఇరాన్ వాళ్ళు కట్టమని అడిగింది $1 to $1.5 మిలియన్, మహా అయితే $2 మిలియన్. దానికి 15 రెట్లు వీళ్ళు అడగడమా ఏంటి? ఇరాన్ చేతుల్లో నుంచి ఫ్రీ చేసి షిప్స్ వెళ్తున్న దానికి ఇంకొక 15 టైమ్స్ ఎక్కువ అడగడమా? ఇది ఎలా ఉంటుందంటే, ఎవరు కబ్జా చేశారు ల్యాండ్ అని పోలీస్ దగ్గరికి వెళ్తే, పోలీసు కబ్జా చేసిన వాడు 1,00,000-2 లక్షలు ఒకవేళ అడుగుతున్నాడు అనుకుందాం, ఇతను కోర్టు అడిగినట్టు ఉంటది. న్యాయం చేస్తాను, అమెరికా ఎప్పటి నుంచో అందరికి న్యాయాలు చేస్తుందని చెప్తూ వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర అల్లల్ని క్రియేట్ చేసి ఫ్రీగా వెళ్తున్న షిప్స్ ని కాస్త 1 మిలియన్ 2 మిలియన్ డబ్బులు కట్టించేలా, ఇరాన్ వాళ్ళకి డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్ ని పూడ్చుకోవాలంటే మాకు డబ్బులు కావాలి, మేము కలెక్ట్ చేస్తాం, ఇది ఫైనల్ అని ఇరాన్ వాళ్ళు చెప్తే, అలా చెయ్యొద్దని చెప్పి ఇన్ని రోజులు మేము యుద్ధం చేస్తున్నాం అని చెప్పుకున్న వీళ్ళు ఇప్పుడు వచ్చి $30 మిలియన్ అడుగుతున్నారు, 20% ఫీ అంటున్నారు. జస్ట్ ఇమాజిన్, క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే దాని మీద 20% ఎక్స్ట్రాగా అమెరికాకి ప్రతి నేషన్ కడుతూ వెళ్తే దాని అర్థం కాస్ట్ ప్లస్ 20% యుఎస్ ట్యాక్స్. ఆ ఎక్స్ట్రా డబ్బులు పోతున్నది కూడా మనమే కదా భరించాలి. లెట్స్ సే $100 క్రూడ్ ఆయిల్ ఉందనుకోండి, అమ్మే వాళ్ళు $100 అమ్ముతున్నారు పర్ బ్యారెల్ అనుకోండి, మన వాళ్ళు $100 పెట్టి తెచ్చేసుకునే వాళ్ళు ఇప్పటి వరకు పర్ బ్యారెల్ ని. కానీ ఇప్పుడు 20% ట్యాక్స్ అంటే ఇప్పుడు ఆ ట్యాక్స్ ఎవరు కట్టాలి? కొంటున్నాం మనమే కట్టాలి. సో ఇప్పుడు అది 100 అవ్వదు, 100 ప్లస్ ట్రంప్ ఒక ట్యాక్స్ $20, $120 పర్ బ్యారెల్ అవుతుంది. ఎందుకు కట్టాలి అసలు యుఎస్ఏ కి ట్యాక్స్? ఏ కంట్రీ అయినా షిప్స్ పాస్ అవుతుంది దానికి అమెరికాకి ఎందుకు కట్టాలి? అసలు ఏ లాజిక్ ఉంది అమెరికాకి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఏ కంట్రీ దగ్గర నుంచి అయినా? అండ్ వాళ్ళని వాళ్ళు ఏమని పిలుచుకుంటున్నారో చూడండి, ద గార్డియన్ ఆఫ్ హార్మోజ్ స్ట్రైట్. వాళ్ళు ఎలా గార్డియన్ అవుతారు? దాన్ని ఎలా గార్డ్ చేస్తున్న వాళ్ళు అవుతారు? అసలు వాళ్ళు కదా అక్కడికి వచ్చి బాంబులను వేసి
మొత్తం ధ్వంసం చేయాలని చూస్తే ఇరాన్ వాళ్ళు దానికి రెస్పాండ్ అయ్యి మేము క్లోజ్ చేస్తున్నామని ఇలా క్లోజ్ చేసే పవర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇప్పటి వరకు? ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసే పవర్ ఇప్పటి వరకు ఎవరి చేతుల్లో ఉంటూ వచ్చింది? ఇరాన్ వాళ్ళ దగ్గర. ఇప్పుడని కాదు, దశాబ్దాలుగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా కంట్రోల్ ఇరాన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. కానీ ఇరాన్ వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు అని క్లారిటీ ఎప్పుడైతే ట్రంప్ కు వచ్చిందో $1 నుంచి $2 మిలియన్ వస్తుంది పర్ షిప్ నుంచి అని ఇరాన్ వాళ్ళని ఇక్కడి నుంచి స్టోరీలోంచి లేపేస్తే మనం అక్కడి నుంచి షిప్స్ వెళ్తున్న దానికి వాటికి ప్రొటెక్షన్ ఇచ్చిన దానికి 20% ఎందుకు కలెక్ట్ చేయకూడదు? అమెరికాకి ఎందుకు అంత డబ్బులు రాకూడదు? ఒక్కొక్క షిప్ నుంచి $30 మిలియన్ అంటే పర్ డే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వీక్నెస్ లో కూడా 60 100 120 షిప్స్ దగ్గరగా పర్ డే పాస్ అయితే ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాలని ట్రంప్ చూస్తున్నారు ఇతర నేషన్స్ దగ్గర నుంచి. అసలు ఏమన్నా మైండ్ లో మ్యాటర్ ఉండే ఇది మాట్లాడుతున్నారా? ఎవరు కడతారనుకుంటున్నారా డబ్బులు? అల్టిమేట్ గా ప్రజల మీదే పడుతుంది ఆ భారం అంతా. గార్డియన్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గా అమెరికా ఉంటుంది కాబట్టి మేము ఆ గార్డియన్ గా ఉంటున్న దానికి మేము 20% డబ్బులు తీసుకుంటాం అండ్ ఇరానియన్ బ్లాకెట్ ని విధిస్తాం. ఇరానియన్ బ్లాకెట్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర షిప్స్ వెళ్లకుండా ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేశారనుకోండి, దానికి కొంత దూరం వచ్చి యుఎస్ వాళ్ళు ఒక బ్లాక్ పెడతారంట, నావల్ బ్లాకెట్ పెడతారంట. ఇంతకు ముందు వరకు ఇరాన్ వాళ్ళు ఇక్కడ బ్లాక్ చేస్తే దాని నుంచి ఏదైనా షిప్ పాస్ అయినా యుఎస్ వాళ్ళు ఇక్కడ బ్లాక్ చేసేవాళ్ళు. దాన్ని వాళ్ళు నావల్ బ్లాకెడ్, యుఎస్ నావల్ బ్లాకెడ్ అని పిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇరానియన్ బ్లాకెడ్ అంటారంట. ఎందుకంటే కేవలం ఇరాన్ షిప్స్ నే ఆపుతారంట. ఇరాన్ దగ్గర నుంచి ఎవరైనా బిజినెస్ చేసినా, ఇరాన్ దగ్గర నుంచి ఎవరైనా క్రూడ్ ఆయిల్ కొన్నా, ఏం జరిగినా యుఎస్ వాళ్ళు ఆపేస్తారట. సో ఇకపై దాని కంట్రోల్ యుఎస్ దగ్గరే ఉంటుందనేలా ట్రంప్ చెప్తే రెవల్యూషనరీ గార్డ్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ చాలా వ్యంగ్యంగా ట్రంప్ రిలేటెడ్ గా సటైర్స్ వేశారు. బట్ దాన్ని పక్కన పెడితే అఫీషియల్ గా ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ చేసిన స్టేట్మెంట్ చూడండి. ట్రంప్ ఏం చెప్తున్నారో అది అబ్సల్యూట్లీ రైట్. తను చెప్తున్నదే నిజం. ఎవరైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి డబ్బులు వెళ్లాల్సిందే. కానీ వెళ్లాల్సింది యుఎస్ కి కాదు. వాళ్ళు గార్డియన్ కాదు. ఆ గార్డియన్ ఎప్పటికీ ఫర్ ఎవర్ మేమే. కానీ 20% టూ మచ్ అని ఇరాన్ వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు ఈయన వేసిన సీడ్ వల్ల ఇరాన్ వాళ్ళు కూడా రేపు పొద్దున పెంచడానికి గ్యారంటీ ఏంటి? వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినది 1%, తను ఎక్స్పెక్ట్ చేసినది 20%. 20% 1% బాగా డిఫరెన్స్ ఉంది కదా అని రేపు వాళ్ళు 5% 10% తీసుకురారని గ్యారంటీ ఏంటి? ఎవరి చెత్త ప్లాన్స్ అన్ని ఇస్తున్నారు? ఫైనల్ గా అసలు ఎందుకు కలెక్ట్ చేయాలి? యుద్ధం చేసింది అమెరికా వాళ్ళు. డామేజ్ జరిగింది అనుకుంటే కలెక్ట్ చేయాల్సింది అమెరికా వాళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు కలెక్ట్ చేయడమే తప్పంటే వాళ్ళు కలెక్ట్ చేయడం ఏంటి? టోల్స్. అసలు మేము గార్డియన్స్ అని అమెరికా వాళ్ళు 20% అడుగుతున్నారు అంటాం. ఓవరాల్ గా మార్కెట్ ని ఫుల్లీ డిస్టర్బ్ చేసింది. ఇదే నేను మీకు నిన్న ఈ ఎంటైర్ సినారియోస్ అన్నిటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ద వే క్రూడ్ ఆయిల్ రియాక్టెడ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇండియన్ మార్కెట్. ట్రంప్ ట్రైయింగ్ టు డామేజ్ ఎంటైర్ వరల్డ్ ఆర్డర్ ఇన్ ట్రేడ్ అండ్ సప్లై అనేలా స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ట్రంప్ చేస్తున్న పని తనకి సిల్లీగా కామెడీగా ఉందేమో, బట్ తను ఐడియాస్ ఇస్తున్నాడు వేరే వాళ్ళకి. ఇంతే కలెక్ట్ చేయాలా, ఇంతెందుకు కలెక్ట్ చేయకూడదని. అల్టిమేట్ గా ఒక పారాసైట్ లా అమెరికా తయారవుతుంది. ఎలా అయినా ఇతర దేశాలన్నింటినీ నలిపైన ఫైనల్ గా మనీని ఎక్స్ట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. అండ్ ట్రంప్ ఎప్పుడు దిగిపోతారా అని చెప్పి చూస్తుంటే ఎవరైనా, ట్రంప్ ఎప్పుడు ఈ ప్రెసిడెన్సీ నుంచి వెళ్ళిపోతారని ఎవరైనా చూస్తుంటే 2029 బిగినింగ్ వరకు తను ఉంటారు. జనవరి 2029 ప్రెసిడెన్సీ ఉంటుంది. సో సుమారుగా ఇంకొక 2-2.5 సంవత్సరాల వరకు ఉంటారు. తప్పదు. రీసెంట్ గా మార్కెట్ పెరిగినప్పుడు కూడా చెప్పాను, మల్టిపుల్ అవకాశాలు ఇస్తాడు మార్కెట్ ని కిందకి తీసుకురావడానికి. ప్రాబబ్లీ తన టెన్యూరే ఎండ్ అనుకుంటున్నాను. ఇంకా అలాంటి ఒక ప్రెసిడెంట్ గతంలో రీసెంట్ టైమ్స్ లో మనం ఎప్పుడు చూడలేదు. అండ్ తినే ఇన్స్పిరేషన్ తీసుకోకుండా ఉంటే చాలు. నెక్స్ట్ కూడా అంత ఈజీగా ఇంత వోలటైల్ గా ఉండే మనిషిని మనం చూడలేం. ఇప్పుడు చరిత్ర పుస్తకాల్లో చూసేవాళ్ళు మరి ఇంత వోలటైల్ గా ఎటు పడితే అటు మాటలు మార్చేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. ప్రాబ్లం అంతా తినిస్తున్న ఐడియాస్ తో ఇరాన్ ఎక్కడ ఇన్స్పైర్ అవుతుందా అని. అల్టిమేట్ గా ఇరాన్ చేతుల్లో నుంచి కంట్రోల్ తీసుకోవడం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్ తీసుకోవడం అమెరికాకి వెరీ బిగ్ టాస్క్. వన్స్ అది ఇరాన్ కోల్పోయిందంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కోల్పోయిందంటే ఇక మాట్లాడడానికి ఇరాన్ దగ్గర ఏ ఉండదు. అదే దానికి సంబంధించిన మెయిన్ లివరేజ్ పాయింట్. కాబట్టి ఎలా లేదన్నా ఇరాన్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మొత్తం మిలిటరీని అక్కడ దింపుతుంది. అండ్ యుఎస్ కూడా 20% అడుగుతుంది కదా, పట్టుకుంటే దాన్ని కానీ క్యాప్చర్ చేయగలిగితే పెద్ద మొత్తంలోనే వాళ్ళకి డబ్బులు వస్తుంది. కాబట్టి యుఎస్ కూడా యుద్ధం చేసే అవకాశం, ఇరాన్ కూడా భారీగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే పనిలో యుఎస్ కి సంబంధించిన స్థావరాల పైన మొత్తం మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ రిలేటెడ్ గా యుఎస్ బేసిస్ మీద దాడి చేసే అవకాశం. ఈ ప్రాసెస్ లో ఆయిల్ కి సంబంధించిన రిఫైనరీస్ మీద కానీ దాడులు జరుగుతుంటే అది కూడా ఆయిల్ ని పెంచుతుంది. కాబట్టి భయాలన్నీ ఈ రీసెంట్ టైమ్స్ లో స్టెబిలైజ్ అనే మార్కెట్ ని డిస్టర్బ్ చేయడం. క్రూడ్ ఆయిల్ నిన్న పెరిగింది, ఇవాళ పెరిగింది, ఇప్పుడు కూడా పెరుగుతూనే ఉంది. $87 per barrel కి బ్రెంట్ క్రూడ్ ప్రెసెంట్ అయితే వెళ్ళింది. సుమారుగా ఒక 10% ఓవర్ నైట్ లో పెరిగింది. అండ్ ట్రంప్ పెడతానన్న నావల్ బ్లాకేడ్ ఇవాళ 4 PM ఈస్టర్న్ టైమ్ లో, ఇండియా టైమింగ్ లో చూస్తే రేపు మార్నింగ్ 1:30 నుంచి వస్తుంది అనమాట. సో లిటరలీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇంకే షిప్ వెళ్లకుండా అయితే వీళ్ళు చూస్తున్నారు. ఇద్దరికిద్దరు కొట్టుకుంటూ మొత్తానికి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని మధ్యలోకి తీసుకొచ్చే పాయింట్ అయితే జరిగింది. మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. బట్ కండిషన్ మొన్నతో పోలిస్తే నిన్న కొంత కాంప్లెక్స్ అయింది. బట్ ట్రంప్ మీద ఉన్న ఒకే ఒక్క హోప్ తన మాట మీద నిలబడ్డాన్ని, ఏదో ఇరాన్ ని భయపెట్టేందుకు, ప్రపంచ దేశాలను భయపెట్టేందుకు ఆ స్టేట్మెంట్
స్టేట్మెంట్ చేశాడా? నిజంగానే ఆయన మైండ్ వెనక అంత గొప్ప థాట్ ఉందా? 20% కలెక్ట్ చేయాలని అంత మహత్తరమైన థాట్ ఉందా అన్నది కనీసం క్యాలిక్యులేషన్స్ అయినా వేసుకొని ఆ 20% అనౌన్స్ చేశారన్నది మాత్రం అర్థం కావట్లేదు. చాలా గవర్నమెంట్స్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా వాళ్ళ ప్రజల మీద వేస్తున్న ట్యాక్స్ కంటే ఎక్కువ. అండ్ ఈ గొడవంతా ఎందుకు అనుకొని ఫైనల్లీ యుఏఈ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజే కాకుండా విజేరా ప్రాజెక్ట్ విజేరా ఉంది కదా, ఎంటైర్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్లకుండా పైప్ సిస్టమ్ ద్వారా వేరే ద్వారా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కాకుండా డైరెక్ట్ గా ఇండియన్ ఓషన్ కి కనెక్టెడ్ గా ఈ పైప్ లైన్ ఉంటుంది. ఇమేజ్ ఇక్కడ మీకు ఇస్తున్నాను. సో వాళ్ళకు 2 వైటల్ పైప్ లైన్స్ రిలేటెడ్ గా అయితే మిడిల్ ఈస్ట్ వర్క్ చేస్తుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కాకుండా డైరెక్ట్ ఇండియన్ ఓషన్ అండ్ బాబెల్ మ్యాందబ్ త్రూ రెడ్ సీ తీసుకురావడానికి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ప్రయత్నిస్తున్నాయి. బట్ ఇది ఇమీడియట్ గా అవ్వదు కదా, సర్టన్ టైం పడుతుంది. ఈ లోపు వీళ్ళు ఎన్ని ఆటలు ఆడుతుంటే మార్కెట్ మేబీ టెంపరీగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఆల్టర్నేటివ్ టు స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్ గా స్లో అండ్ స్టడీగా ఇతర కంట్రీస్ అన్ని కూడా వేస్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా డిపెండెన్సీ తక్కువ. బట్ ఈ షాకులతో మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆల్టర్నేటివ్స్ పైన ఫోకస్ అయితే పెడతాయి. బట్ మెయిన్ క్వశ్చన్ అంతా నిజంగా ట్రంప్ ఇరాన్ దగ్గర నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంట్రోల్ తీసుకోగలడా తీసుకోలేడా అని యాజ్ ఆఫ్ నో ఉన్న పాయింట్ కి అయితే ఓ గ్రేట్ మిలిటరీ పవర్ ని యూజ్ చేసి కంప్లీట్ గా ఇరాన్ ని డిస్ట్రాయ్ చేయాలనే అంత ప్రయత్నం చేస్తే కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంతా కీ ప్లేస్ ని ఇరాన్ అంత ఈజీగా వదులుకునే ప్రయత్నం చెయ్యదు. ఆ ఎక్స్టెండ్ కి ట్రంప్ వెళ్తున్నాడంటే మాత్రం మార్కెట్స్ డెఫినెట్లీ సఫర్ అవుతాయి. బట్ ఈయన చేసేదానికంటే కూడా మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. అల్టిమేట్ గా సంధికి వచ్చేసాం, మీ ఇద్దరం కూడా ఒకటే అయిపోయాం, అంత ఏం లేదు, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ లో ఉంటుంది, ఇరాన్ బెగ్ చేసింది మమ్మల్ని అనే మాటలతో దీన్ని ఎండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇంకొక ఫ్యూ డేస్ లో మనకి దీని రిలేటెడ్ గా ఫర్దర్ కాంక్రీట్ క్లారిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే 85, 87 అలా పెరిగిందో గోల్డ్ పడింది, సిల్వర్ పడింది, స్టాక్ మార్కెట్స్ కూడా పడ్డాయి. బట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ ఎలిమెంట్ గా చూస్తున్నదైతే నిన్నటిలో ఇవాళ బ్రేక్ అవ్వలేదు. 24,000 వరకు నిన్న వెళ్ళిపోయింది. కానీ ఇవాళ 24,030 దగ్గరికి వెళ్ళినట్టుంది. దాని కిందకి మించి వెళ్ళలేదు. సో మార్కెట్ లో చాలా పెద్ద పెద్ద అప్డేట్స్ వచ్చి క్రూడ్ ఆయిల్ భారీగా పెరుగుతున్న మార్కెట్ కొంత స్టెబిలిటీ, అట్లీస్ట్ ఇనిషియల్ గా అయితే కొంత డ్రై పవర్ అయితే మార్కెట్ మంచి వాల్యుయేషన్ లో ఉంది, కొంత బయింగ్ యాక్టివిటీతో కనిపిస్తుంది. బట్ అది ఎంత వరకు మార్కెట్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది? నిన్న 3,000 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. ఇవాళ కూడా ఫర్దర్ గా వాళ్ళ దగ్గర నుంచి సెల్లింగ్ సెకండ్ హాఫ్ లో మార్కెట్ పడింది కాబట్టి ఉండే అవకాశమే ఉంది. సో దీన్ని మనం కొంచెం స్టేబుల్ గా చూసే ప్రయత్నం చేయాలి. నిన్న ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది 4.38 దగ్గరగా. ఆర్బీఐ వాళ్ళ టార్గెట్ 4 దగ్గర ఉంటుందనే ఉండాలనే, కానీ ఎగ్జాక్ట్ 4 కాదు, +or-2. సో 6 నుంచి 2 వరకు ఎంతైనా ఉండొచ్చు. ఈ మధ్యలో ఈ రేంజ్ లో ఉంటున్నంత వరకు ఆర్బీఐ వాళ్ళేం పెద్దగా యాక్షన్ లోకి దిగాలని అయితే చూడరు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఈ రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ పడుతూ 4% బిలోకి వెళ్ళింది కాస్త ఆఫ్టర్ 17-18 మంత్స్ ఫస్ట్ టైం 4 అబౌవ్ వస్తుంది. 4.38 అందులో ఎక్కువగా ఉంటున్నది ఫుడ్ ఇన్ఫ్లేషన్. మెజారిటీ ఆఫ్ రీజన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగడానికి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఫ్యూయల్ హైక్స్, ఆల్సో మాన్సూన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కూడా ధరల్ని, కూరగాయ ధరల్ని అండ్ మోస్ట్ ఆఫ్ ద మనం వాడే నిత్యావసర సరుకుల ధరల్ని పెంచుతూ ఉంది. వెరాజ్ ఎల్ నినో రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఇండియా రిలేటెడ్ గా డెఫిసిట్ చాలా వరకు తగ్గింది ఈ గత కాలంలో. కానీ మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో మాన్సూన్ రిలేటెడ్ గా కొంత వీక్ డేటా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ ఇండియా టుడే లో ఉంటున్న ఆర్టికల్ చూడండి. ఎల్ నినో బిగిన్స్ టు షో ట్రూ కలర్స్, మేక్స్ ఇండియా మాన్సూన్ గ్యాస్ప్ ఫర్ రెయిన్ క్లౌడ్స్ అని. అండ్ హైదరాబాద్ లో కూడా ట్యాంకర్స్ ఒక డిమాండ్ సమ్మర్ కంటే పెరిగిపోయింది. ఎల్ నినో రైన్ ఫాల్ డెఫిసిట్ కారణంగా సమ్మర్ ని దాటేసిందంట. ఏమాత్రం ఉందో చూడాలి. నిజంగా సమ్మర్ కంటే ఎక్కువ హీట్ అనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో. చాలా కొద్ది ప్రాంతాల్లోనే మంచి ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అవుతుంది. అండ్ హెచ్యుఎల్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్, హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్, ఇండియాలో సోప్స్ అండ్ డిటర్జెంట్స్ రిలేటెడ్ గా లోయర్ డిమాండ్ కనిపిస్తుంది బికాస్ లోయర్ అగ్రికల్చర్ ఇన్కమ్ సూపర్ ఎల్ నినో కారణంగా ఈసారి ఉండే అవకాశం ఉందని హెచ్యుఎల్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్ గా ఇన్కమ్స్ ఇంపాక్ట్ అవడం మాత్రమే కాదు, దాని ఎకానమీ ఇంపాక్ట్ ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఎల్ నినో మాన్సూన్స్ ఒక ఇంపాక్ట్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా ఎలా ఉంటుంది? యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న ట్రాక్ అయితే నాకు పాజిటివ్ గా కనిపించట్లేదు. అట్లీస్ట్ న్యూట్రల్ గా కూడా లేదు, లిటిల్ నెగిటివ్ ఓరియంటేషన్ లోనే ఉంది. దీనికి మార్కెట్ ప్రిపేర్డ్ గానే ఉంది. కానీ జూలై సెకండ్ హాఫ్ అట్లీస్ట్ 15 ఆ పాయింట్ ఆఫ్ టైం కి బెటర్ మాన్సూన్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. అది కంప్లీట్ గా ఫిల్ అవ్వట్లేదు. ఆన్ కమింగ్ టైమ్స్ ఈ రెయిన్ డెఫిసిట్ కానీ ఫిల్ అవ్వకుండా ఎక్స్ట్రీమ్ మాన్సూన్ కండిషన్స్ కానీ అరైజ్ అవుతూ ఉంటే అది ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా డ్రాస్టిక్ ఇంపాక్ట్ ని చూపించేస్తుందని కాదు, కానీ ఎర్నింగ్స్ ఒక స్లో డౌన్ ని తీసుకొస్తుంది. దీంతో మార్కెట్స్ భారీ వేలో ఈ ట్రంప్ చేస్తున్న అల్లర్ల కారణంగా క్రాష్ అవడం లాంటిది కాకపోయినా సబ్జ్యూడ్ గా కొంత రేంజ్ బౌండ్నెస్ మార్కెట్ లో బికాస్ ఆఫ్ మాన్సూన్ ఉండే అవకాశం ఉంది. సో ఈ మాన్సూన్స్ కొంచెం మనకి బెటర్ గా వచ్చి గ్లోబల్ గా ఉంటున్న జియోపొలిటికల్ టెన్షన్, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ రెండు కడి పోయాయంటే మాత్రం
అది మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా పెద్ద అప్డేట్స్ గా మనం చూడాలి. ఇవి ఎప్పుడు పోతాయి ఎవరికి తెలీదు, కానీ ఈ లోపు మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న వోలటాలిటీ బేర్ చేసి హోల్డ్ అయి ఇవి పోయే టైంకి మీరు చూస్తే మార్కెట్ మీరు అనుకున్న దానికంటే మంచి లెవెల్స్ లో ఉంటుంది. సో ఏదైతే అన్సర్టనిటీస్ ఉంటాయో ఆ టైంలో మార్కెట్ కొంత వీక్ ఉంటుంది. అవి క్లియర్ అయ్యే పాయింట్ కి అట్లీస్ట్ ఈ పాయింట్ కి క్లియర్ అవుతాయని మార్కెట్ కి క్లారిటీ వచ్చే పాయింట్ కి మార్కెట్స్ రికవర్ అవడం కూడా స్టార్ట్ అవుతాయి. ఇది మనం మైండ్ లో క్లియర్ గా పెట్టుకొని ఉంచాలి. లేదంటే కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఈ చిన్న చిన్న అప్డేట్స్ కి మార్కెట్ పడుతున్న ప్రతిసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ మార్కెట్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఫిల్ అవ్వకుండా ఉంటున్న వాళ్ళు ఎక్కువగా చిరాకు పడి ఫ్రస్ట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక్క విషయాన్ని క్లియర్ గా మైండ్ లో ఉంచండి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మార్కెట్ మీకు తక్కువలో ఆర్ కింద పడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే పాయింట్ కి ఎప్పుడైతే మొత్తం పాజిటివ్ గా మీకు మార్కెట్ లో కనిపిస్తుందో అప్పుడు ఓవర్ వాల్యుయేషన్స్ లోకి ఎక్స్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు ఆర్ కిందకు వెళ్తున్నప్పుడు కొనుక్కొని అలా హోల్డ్ అయ్యి ఈవెన్ కొంత పడుతున్నా వెయిట్ చేయగలుగుతుంటే తర్వాత రికవర్ అవుతున్నప్పుడు మనం మంచిగా మన పోర్ట్ఫోలియోని గతంలో ఉంటున్న వాటికంటే ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కంటే బెటర్ గా చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ ఒక డేటా ఎన్ఎస్సి లో మాత్రమే ప్రెసెంట్ ఎఫ్ఐ డేటా అప్డేట్ అవుతుంది. ఎన్ఎస్సి లో మాత్రమే 1300 crore దగ్గరగా వాళ్ళు సెల్ చేస్తున్నారు. ప్రాబబ్లీ ఇతర ఎక్స్చేంజెస్ కలిపితే ఈ నెంబర్ కొంత తగ్గచ్చు పెరగచ్చు. ఓవరాల్ డేటా ఏంటనేది ఫుల్ అప్డేట్ అయ్యాక మీకు కామెంట్ సెక్షన్ లో యాడ్ చేస్తాను. ఆల్సో యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 3.5% దగ్గరగా వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ 3.8 దగ్గరగా ఉంటుందని. ఈవెన్ కోర్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా తక్కువగానే వచ్చింది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మార్కెట్ లోకి వచ్చిందో బంగారం 1.5% దగ్గరగా, వెండి 2% దగ్గరగా సడన్ గా పెరిగే ప్రయత్నం అయితే జరిగింది. బట్ దెన్ ఎండ్ ఆఫ్ ద డే ట్రంప్ చేస్తున్న అప్డేట్స్ తో ఎలా సెటిల్ అవుతుందో చూడాలి. కానీ కూల్ ఆఫ్ అవుతుండడం, ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే అమెరికాలో తక్కువ వస్తుండడం, బంగారం వెండి కొంత మంచిగా రియాక్ట్ అయ్యాయి. ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం కెవిన్ వాష్ కొత్తగా వచ్చిన ఫెడ్ చైర్మన్ కాంగ్రెస్ ముందుండి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది డిస్కషన్ అయితే పెడతారు. అది ఇవాళే ఉంటుంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయా తన దగ్గర నుంచి చూడాలి. బికాస్ ఫస్ట్ టైం మీటింగ్ కదా, ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తను చెప్తారని మార్కెట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పడుతున్నాయి కాబట్టి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా పడుతున్నాయని ఎలా చూడకండి. సామ్సంగ్, హైనిక్స్ ఇవన్నీ 10%, 15% పడుతుండేసరికి అక్కడ ఇండెక్స్ కాస్పీ కూడా అలానే పడింది 9-10% దగ్గరగా. దానికి మన మార్కెట్స్ కి సంబంధం లేదు. యుఎస్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ, ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ కంటే బెటర్ గానే రీసెంట్ టైమ్స్ లో మూవ్ అయ్యాయి. అండ్ చాలా వరకు కంట్రీస్ ఏఐ రిలేటెడ్ గా రీజన్స్ తో పెరిగాయి. సో ఏఐ రిలేటెడ్ గా ఫాలో వస్తే ఇండియన్ మార్కెట్ ని టచ్ చేయాల్సిన నీడ్ లేదు. క్రూడ్ ఆయిల్, మాన్సూన్స్ ఇవి రెండే మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టెన్ గా ఉన్న ఎలిమెంట్స్. రిజల్ట్స్ మనకి ఎలాగో ట్రాక్ అవుతూనే ఉంటాయి. రిజల్ట్స్ బాగాలేతే మార్కెట్ పడడం, బాగుంటే పెరగడం ఇది వేరే విషయం. మాన్సూన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, ఇది మనకి ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఈవెన్ పెరగాల్సిన రీజన్ ఉన్నా పెరగకుండా ఉంచేలాంటి నెగిటివ్ రీజన్స్ గా మనం చూడాలి. అండ్ యుఎస్ రూపీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 95.5 దగ్గరగా ఉంటున్న రూపీ రీసెంట్ టైమ్స్ లో లేండి, ఇవాళ కాదు రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు 96.30 వచ్చేసింది, విచ్ ఈస్ బ్యాడ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా, బ్యాంక్స్ రిలేటెడ్ గా, బట్ గుడ్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ మీకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడ్డా ఇండియన్ మార్కెట్ లో కొంత స్టెబిలిటీ చూపించింది. మరి స్ట్రాంగ్ స్టెబిలిటీ ఏం కాదు, అది కూడా నేను పడింది. బట్ కంపేర్ విత్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్ లో కొంత మేరకు పర్ఫార్మ్ చేయడానికి కారణం రూపీ వీక్ అవుతూ ఉండడం. యుఎస్ 10-year బాండ్స్ 4.62 దగ్గర ఉంటున్నాయి, విచ్ ఈస్ హై. సో ఖచ్చితంగా ఈ బాండ్ డీల్స్ యుఎస్ కి సంబంధించిన డెట్ ప్యాటర్న్ ని పానిక్ చేస్తాయి. కాబట్టి స్పెషల్ అది యుఎస్ గవర్నమెంట్ మీద భారాన్ని పెంచుతుంది. కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ బాండ్ డీల్స్ తగ్గించే ప్రయత్నం కూడా ట్రంప్ కమింగ్ టైమ్స్ లో చేసే అవకాశం ఉంది. అండ్ 20% తను చార్జ్ చేస్తా అన్నది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తను వెనక్కి తీసుకుంటే మంచిది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి పడుతూ ఉంటే 23,600, దానికి పైన చూడాలనుకుంటే 23,800. ఇవి రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ప్రతిసారి మళ్ళీ మార్కెట్ అక్కడి నుంచి పెరిగే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది. కానీ 24,000 మార్క్ ని వాళ్ళ మార్కెట్ కిందకి తీసుకువెళ్ళలేదు. రీసెంట్ టైమ్స్ లో 50-day మూవింగ్ యావరేజ్ అక్కడే మనకు కనిపించింది. నిన్నటి లో కూడా అక్కడే. సైకలాజికల్ గా 24,000 మార్క్స్. ఇవి మార్కెట్ రిలేటెడ్ ఒకవేళ కింద పడుతుంటే చూడాల్సింది. ఒకవేళ పైకి పెరుగుతుంటే మాత్రం రీసెంట్ టైమ్స్ లో పైకి వెళ్ళింది 24,530. సో దాని పైకి మార్కెట్ వెళ్ళనంత వరకు కూడా మార్కెట్ ఒక రేంజ్ బౌండ్నెస్ ని మనకు చూపిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా మొత్తాన్ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మహారాష్ట్రలో 2.3 కోట్లు 2,30,00,000 లీటర్ల కల్తీ పాలు దొరికింది. గత 6 నెలల నుంచి దాన్ని అమ్మి కోట్లల్లో డబ్బుల్ని సంపాదించుకున్నారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒకటి గుర్తించాలి, ఒక రాష్ట్రం
రాష్ట్రంలో జరిగేది ఆ రాష్ట్రానికే పరిమితం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది జరుగుతూ ఉండొచ్చు. దీన్ని నిర్మా డిటర్జెంట్ పౌడర్ ని, పామ్ ఆయిల్ ని, లో క్వాలిటీ కెమికల్ పౌడర్స్ ని యూజ్ చేసి రియల్ పాలలాగే ఉండేలాగా, దాని ఫ్యాట్ కంటెంట్ కూడా వచ్చేలాగా ప్రయత్నించారని అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో దాని కారణంగా సుమారుగా వీళ్ళు 9 కోట్లు 10 కోట్ల దగ్గరగా సంపాదించారని, దీని మీద ఒక లోతైన దర్యాప్తు జరుగుతున్నట్టు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది మహారాష్ట్రకు సంబంధించి. ఎవరో లాభం కోసం చేసే పనుల వల్ల అన్యం పుణ్యం తెలియని నార్మల్ పీపుల్ ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. ఒకవేళ మీరు వాడుతున్న పాలు ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చాయనుకోండి, మిల్క్ అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ జరిగింది అనుకుంటే 4 విధాలుగా దాన్ని టెస్ట్ చేయొచ్చు. వాటర్, స్టార్చ్, డిటర్జెంట్ అండ్ యూరియాని యూజ్ చేసి, స్పెషల్లీ ఏదైనా ఈ నిర్మా డిటర్జెంట్స్ ఇలాంటి యూజ్ చేసి ఏదైనా పాల కల్తీ జరిగి ఉంటే మాత్రం డిటర్జెంట్ టెస్ట్ అయితే చేయండి. కల్తీ ఏ రూపంలో జరుగుంటుందో మనకు తెలియదు కాబట్టి 4 టెస్టుల్లోనూ మనకి పాస్ అవుతున్నప్పుడు ఆ మిల్క్ అడల్టరేటెడ్ కాదని ఎలా మనకు అర్థమవుతుంది. అండ్ అవి మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. లేదు దీని మీద ఒక షార్ట్ రూపంలో మాట్లాడుకున్నామన్నా చెప్పండి, మిల్క్ అడల్టరేషన్ రిలేటెడ్ గా దీని గురించి ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ రేపు ఐటీ కంపెనీలు రిలేటెడ్ గా వీక్ గా ఉండే అవకాశం ఉంది. బికాస్ IBM వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు వాళ్ళ గైడెన్స్ ని వీక్ గా, రెవెన్యూ ఫోర్కాస్ట్ ని వీక్ గా ఇస్తూ ఉండడం, సెకండ్ క్వార్టర్ ఎర్నింగ్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉంటాయని చెప్తూ ఉండడం, స్టాక్ 23% దగ్గరగా పడింది. దీంతో ఇన్ఫోసిస్ ADR కూడా సుమారుగా 9% పడుతున్నట్లు మనీ కంట్రోల్ వాళ్ళు డేటాని రిపోర్ట్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్ ADR 9% పడితే రేపు కూడా ఇన్ఫోసిస్ స్టాక్ 9% పడుతుందా అంటే, ADR అంటే అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. కొన్ని ఇండియన్ కంపెనీస్ కి ADRs ఉంటుంటాయి, ఈవెన్ GDRs కూడా ఉంటుంటాయి. GDR అంటే గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్. వేరే వేరే కంట్రీస్ లో స్టాక్స్ లా కాకుండా ADRs, GDRs రూపంలో అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఎవరైనా బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఆ కంట్రీస్ లో ఉంటున్న వాళ్ళు వాటి ద్వారా యాక్టివిటీ తీసుకుంటుంటారు. కానీ స్ప్రెడ్ రిలేటెడ్ గా ఉంటున్న డిఫరెన్స్ అండ్ వేరియస్ మెట్రిక్స్ కూడా డిఫరెన్షియేషన్ ని క్రియేట్ చేస్తుంటాయి. కాబట్టి ఎగ్జాక్ట్లీ ADR లో ఎలాంటి మూమెంట్ ఉందో ఇండియన్ స్టాక్ లో కూడా అలా ఉండాల్సిన అవసరం లేదు. స్ప్రెడ్ కొన్నిసార్లు ప్రీమియం ఉంటుంది, కొన్నిసార్లు డిస్కౌంట్ లో ఉంటుంది, అండ్ కొన్నిసార్లు అక్కడ ఉంటున్న డిమాండ్ అండ్ సప్లై వల్ల పానిక్ వల్ల అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఓవరాల్ IBM రిలేటెడ్ గా వచ్చిన నెంబర్స్ అండ్ నెక్స్ట్ క్వార్టర్ రిలేటెడ్ గా వాళ్ళు క్రియేట్ చేసిన వీక్ ఎక్స్పెక్టేషన్స్ IBM స్టాక్ నైతే 23% దగ్గరగా ఇంపాక్ట్ చేశాయి. సుమారుగా $55 బిలియన్ దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఒకే ఒక్క రిజల్ట్స్ తో తుడిచిపెట్టిపోయింది. AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ట్రెడిషనల్ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ గా బడ్జెట్స్ రిడ్యూస్ అవుతున్నాయనేలా ఈ నెంబర్స్ ద్వారా అర్థమవుతూ ఉండడం. ఇండియన్ AI రిలేటెడ్ గా కూడా రేపు ప్రెషర్ ఒకవేళ ఉంటుంటే దానికి రీజన్ IBM అనేది అయితే గుర్తుంచుకోవాలి. మన ఐటీ కంపెనీస్ అంత వర్స్ట్ గా నెంబర్స్ అయితే ఇప్పటి వరకు పబ్లిష్ చేయట్లేదు. లెట్స్ సీ కమింగ్ నెంబర్స్ ఎలా ఉంటాయన్నది. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆంథ్రోపిక్ క్లాడ్ వాళ్ళు ఉన్నారు కదా, ఇండియాలో కొత్త ప్రైజింగ్ అయితే తీసుకొస్తున్నారు. చాలా మంది వాడే క్లాడ్ ప్రో సబ్స్క్రిప్షన్ నెలకది $21 అట, అంటే సుమారుగా $2,000 దగ్గరగా పెడుతున్నారు. US లోనేమో అది నెలకి $17. సో ఫైనలీ కొత్త ప్రైజింగ్ ఇండియన్ రూపీస్ అయితే తీసుకొస్తున్నారు. బికాస్ వాళ్ళకి ఆల్మోస్ట్ రెవెన్యూ ఐ థింక్ 5.8% నియర్ టు 6% దగ్గరగా ఇండియా నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ మీద AI కంపెనీస్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఇండియా దగ్గర నుంచి రెవెన్యూ జనరేషన్, ఫైనల్ గా అది US కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ కి యాడ్ అవుతుందే కానీ మనది కూడా ఇలా ఏదైనా ఒక ప్రొడక్ట్ గ్లోబల్ స్కేల్ లో వెళ్తే స్ట్రాంగ్ రెవెన్యూ ఇన్ఫ్లోస్ డాలర్స్ రూపంలో ఇండియాలోకి అయితే వస్తుంది. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. ఎప్పటి నుంచో బయోకాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఓవర్ హ్యాంగ్, మైలాన్ వాలీ కంపెనీ రిలేటెడ్ గా ఎగ్జిట్ అవుతారు అనే ఒక భయాలు మార్కెట్ లో ఉన్నాయా? కంప్లీట్ గా ఇవాళ ఒక లార్జ్ బ్లాక్ డీల్ లో మైలాన్ వాళ్ళు 5.64% వాటాని ఎగ్జిట్ అయ్యారు. బట్ $400 పర్ షేర్ లో ఎగ్జిట్ అయ్యారు. సుమారుగా దీని కారణంగా వాళ్ళకి 3,600 కోట్ల దగ్గరగా వచ్చింది. 9,20,00,000 షేర్ల దగ్గరగా ఈ బ్లాక్ డీల్ లో వాళ్ళు అమ్మారు. అసలు మైలాన్ వాళ్ళకి బయోకాన్ స్టేక్ ఎలా వచ్చింది? ఎర్లీ 2026 లో మైలాన్ వాళ్ళతో వీళ్ళు ఒక డీల్ చేసుకున్నారు కదా, బయోకాన్ బయో వాళ్ళు. అందులో షేర్ స్వాప్ అండ్ క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది. అలా వాళ్ళకి more than 6% దగ్గరగా వాటా వెళ్ళింది. స్లోగా అది ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోతూ ఉండడం. ఆల్సో ఈ కంపెనీని లీడ్ చేస్తున్న ఉమెన్ కిరణ్ గారు బయోకాన్ నెక్స్ట్ 5 years లో డబుల్ అవుతుందని అండ్ వాళ్ళ డెట్ ని తగ్గించుకుంటూ ఫ్రీ క్యాష్ ఫ్లో ని FY27 నుంచి స్టార్ట్ చేస్తారని, ఇన్సులిన్ బిజినెస్ $1 బిలియన్ రెవెన్యూ మార్క్ ని హిట్ చేస్తుందని అప్డేట్ చేస్తూ ఉండడం కూడా, NDTV ప్రాఫిట్ లో స్టేట్మెంట్ చేస్తూ ఉండడం కూడా బయోకాన్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. ఇది NDTV ప్రాఫిట్ యాంకరే షేర్ చేస్తున్న డేటా. నెక్స్ట్ ఇవాళ అల్యూమినియం స్టాక్స్ కొంత మంచిగా రియాక్ట్ అయ్యే కారణం చైనాకు సంబంధించిన అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా లిమిటెడ్
దీనే చాల్కో అల్యూమినియం అని కూడా అంటుంటారు. వీళ్ళు వాళ్ళ Q2 గైడెన్స్ ని, ప్రాఫిట్ గైడెన్స్ ని క్వార్టర్ లో 20 అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 90% దగ్గరగా రైజ్ చేశారు. సో కమింగ్ టైమ్స్ లో అల్యూమినియం రిలేటెడ్ గా బెటర్ నెంబర్స్ ఉంటాయనేలా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ గైడెన్స్ ని పెంచుతూ ఉండడం. అల్యూమినియం రిలేటెడ్ గా ఇండియాలో ఉంటున్న బిజినెస్ లు కూడా వాళ్ళ మంచిగా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ అదాని రిలేటెడ్ గా యుఎస్ ఫెడరల్ కోర్ట్ లో ఫైనల్ గా వాళ్ళ రిలేటెడ్ గా వాళ్ళకి అగైనెస్ట్ గా ఉంటున్న చార్జెస్ అన్ని డ్రాప్ అవ్వాలనేలా అదాని వాళ్ళు అండ్ ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు కదా. మోస్ట్లీ అది కమింగ్ టైమ్స్ లో జరుగుతుంది. అరౌండ్ 15th జూలై దీని రిలేటెడ్ గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేలా మనకి మార్కెట్ లో అప్డేట్ సర్క్యులేట్ అయ్యాయి. దీంతోనే వాళ్ళ అదాని గ్రూప్ స్టాక్స్ అన్నిట్లో కూడా మనకు కొంత బజ్ అయితే కనిపించింది. ఆల్సో ఆగస్ట్ 13th రివ్యూలో అదాని గ్రూప్ స్టాక్ రిలేటెడ్ గా MSCI లో కూడా వెయిటేజ్ ఇంక్రీజ్ ఉండే అవకాశం ఉందనేలా CNBC యాంకర్ తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ 2 రీజన్స్ ఇవాళ మనకు అదాని రిలేటెడ్ గా బజ్ లో ఉండడానికి కారణం. అండ్ MSCI నెక్స్ట్ జరగబోతున్న రీబ్యాలెన్సింగ్ లో ఏవేవి పొటెన్షియల్ గా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందన్న దాని లిస్ట్ యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో చూస్తే అదాని ఎనర్జీ, లారస్ ల్యాబ్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఎటర్నల్ రిలేటెడ్ గా, జొమాటో రిలేటెడ్ గా వెయిటేజ్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఎక్స్క్లూజన్స్ లోకి వచ్చేసరికి బయటికి తీసే విషయంలోకి ఆస్ట్రాల్, SBI కార్డ్స్ అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ కనిపిస్తున్నాయని యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ ఆ లిస్ట్ ఇంక్లూడ్ అవుతుంటే దాంట్లోకి ఎంత ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది, బయటకు వెళ్ళిపోతుంటే ఎంత నెగిటివ్ గా ఉండే అవకాశం ఉంది, ఆ డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. ఇవి వచ్చి యాడ్ అవుతాయన్న ఎక్స్పెక్టేషన్స్ తోనే మీరు చూసారంటే గత నెల రోజుల్లో యాడ్ అవుతాయా ఆర్ వెయిటేజ్ పెరుగుతుందన్న 3 కూడా స్టాక్ ధర పరంగా పెరిగింది. నెక్స్ట్ ఇప్పటి వరకు ఫ్లై యాష్ ఒక ట్రాన్స్పోర్టేషన్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా 96 మెట్రిక్ టన్స్ దగ్గరగా ఫ్లై యాష్ వాడుతూ ఉంటారు. దాని ఒక ట్రాన్స్పోర్టేషన్ బయట యాజ్ అ ట్రక్స్ గా జరుగుతుండేసరికి అది ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ గా మారిందని, కాబట్టి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ ఇకపై దాన్ని క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లోనే ట్రాన్స్పోర్ట్ చేయాలనేలా, వ్యాగన్స్ లో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారనేలా అప్డేట్ చేశారు. సో అలా అయితే దీని రిలేటెడ్ ఒకవేళ స్పెషల్లీ ఏదైనా వ్యాగన్స్ ని తయారు చేయాల్సి వస్తే అది టిటాగర్, జూపిటర్ వ్యాగన్స్ ఈ రైల్వే కంపెనీస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ EMS వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 105 crore 82 lakhs చేసే యూపీకి సంబంధించిన జల్ నిగమ్ సీవేజ్ ప్రాజెక్ట్ వారణాసి పరంగా లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఇది 24 months లో కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ వెల్స్పన్ కార్ప్ వాళ్ళ పెరగడానికి కారణం వీళ్ళకి 1400 crore విలువ చేసే ఆర్డర్ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ సప్లై రిలేటెడ్ గా ఇతర కంట్రీస్ దగ్గర నుంచి లభించినట్టు. దీంతో వీళ్ళ గ్లోబల్ ఆర్డర్ బుక్ 23,650 crores అనేలా ఆ పాయింట్ కి రీచ్ అయిందనేలా విత్ స్ట్రాంగ్ రెవెన్యూ విజిబిలిటీ ఈ ఆర్డర్స్ అన్ని వీళ్ళు ఆన్ కమింగ్ FY27 లో కానీ నెక్స్ట్ FY28 లో కానీ కంప్లీట్ చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. స్లోగా వీళ్ళు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ గా ఈ మిడిల్ ఈస్ట్ లో జరిగిన ఇష్యూస్ కారణంగా ఆర్డర్ బుక్ అయితే పెంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ యుద్ధం జరిగిన ప్రతిసారి ఏదైనా పైప్ లైన్స్ డ్యామేజ్ అయ్యాయనుకోండి, వీళ్ళకి ఆర్డర్ బుక్ ఆర్ బిజినెస్ పెరుగుతూ ఉంది. HCL టెక్నాలజీస్ వాళ్ళు AI రిలేటెడ్ గా ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచుతున్నారు. ఇంకొక 3,500 కోట్లు AI కి సంబంధించిన డేటా సెంటర్స్ అండ్ ఫుల్ స్టాక్ AI ఆఫరింగ్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, దీంతో వీళ్ళు ఫుల్ స్టాక్ AI మార్కెట్ లోకి ఎంటర్ అవబోతున్నట్టు, కంప్లీట్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫుల్ స్టాక్ బిజినెస్ ఆపర్చునిటీస్ ని AI లెడ్ సర్వీసెస్ ని వీళ్ళు అందించబోతున్నారనేలా, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కి అందించబోతున్నారనేలా HCL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ NBCC వాళ్ళకి 501 crore 45 lakhs చేసే ఆర్డర్స్ మల్టిపుల్ సెగ్మెంట్స్ నుంచి, రాజస్థాన్ కౌన్సిల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఒక ఆర్డర్, అదే మెజారిటీ 431 crore ది. BL దగ్గర నుంచి ఒక 61 crore ఆర్డర్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి సుమారుగా 4 to 5 crore ఆర్డర్ అయితే లభించిందని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 100 crores విలువ చేసే ఆర్డర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా లభించిందని అప్డేట్ చేశారు. ఇది 2028 March 31st లోపు కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ కార్స్ ఇవాళ ఇంతలా పెరగడానికి కారణం వీళ్ళు హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ సేల్స్ ని రిపోర్ట్ చేశారు. ల్యాండ్ మార్క్ కార్స్ అనే కాదు, ఈ మధ్యకాలంలో కార్పొరేట్ టెక్ కూడా మీరు గమనించారంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఎక్కువగా పెరిగింది. వీళ్ళ సేల్స్ బాగున్నాయి. టోటల్ రెవెన్యూ 22%, వెహికల్ సేల్స్ 24% అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అండ్ స్పేర్ పార్ట్స్ అండ్ అదర్స్ రిలేటెడ్ గా 14% గుడ్ గ్రోత్ కనిపించింది. నెక్స్ట్ PDS వాళ్ళు ఉన్నారా, వాళ్ళు మల్టీ ఇయర్ SaaS సోర్సింగ్ డీల్ ని కుదుర్చుకున్నారు. SaaS అంటే సాఫ్ట్వేర్ సర్వీస్ డీల్. ఇది ఫ్రెంచ్ కి సంబంధించిన కంపెనీతో వీళ్ళు కుదుర్చుకుంటున్నది. గ్లోబల్ సూపర్ మార్కెట్. ఈ డీల్ November 1st నుంచి స్టార్ట్ అవుతుందని, ఇందులో భాగంగా ఈ కంపెనీ అక్రాస్ 5 కంట్రీస్ లో ఉంటుంది, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, టర్కీ. వీటి రిలేటెడ్ గా ఈ PDS వాళ్ళు అపెరల్ సోర్సింగ్ ని $250 million అపెరల్ సోర్సింగ్ ని మేనేజ్ చేస్తారని, అంటే ఇది వీళ్ళ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూకి, యాన్యువల్ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూకి 11% దగ్గరగా ఈ డీల్ యాడ్ చేస్తుందని PDS వాళ్ళు స్టేట్మెంట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ షాడో ఫ్యాక్ట్ స్టాక్ ఇవాళ పడింది కదా, కారణం ఫ్లిప్కార్ట్ వాళ్ళు 700 కోట్లకు సంబంధించిన షాడో ఫ్యాక్స్ వాటాని
అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తుండడం, ఇంకా అఫీషియల్ గా మనకు కన్ఫర్మేషన్ రాలేదు. బట్ సిఎన్బిసి యాంకర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ ఇది పబ్లిష్ చేస్తునేసరికి స్టాక్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ నువ్వోకో విస్తాస్ నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూ 9% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 18.2% దగ్గరగా ఉన్నాయి. గతంతో పోలిస్తే కొంత పెరుగుతున్నాయి. అండ్ ప్రాఫిట్ గ్రోత్ 20% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 13.5 దగ్గరగా ఉంది. సిమెంట్ సేల్స్ వాల్యూమ్స్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్ లో 5% వాల్యూమ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కెపాసిటీ అడిషన్స్ జరుగుతున్నాయి. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉంటున్నట్టే. ఎబిటా పర్ టనేజ్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 90 రూపీ దగ్గరగా ఇంప్రూవ్ అయింది. రియలైజేషన్స్ కూడా 7.1% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో బెటర్ అయ్యాయి. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు వదరాజ్ సిమెంట్ ప్లాంట్ ని అక్విజిషన్ చేశారు అండ్ ఈస్ట్ రీజియన్ ఎక్స్పాన్షన్ కూడా చేశారు. కాబట్టి విత్ టార్గెటింగ్ ఆఫ్ కెపాసిటీ 35 మెట్రిక్ టన్ పర్ యానం మంచి నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తున్నట్టు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.